ఇండియాలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమా కాదా? అంతేకాకుండా రియల్ ఎస్టేట్ కాకుండా ఆల్టర్నేట్ దేంట్లో పెట్టుబడి పెట్టాలని కూడా చాలామంది ఆలోచిస్తుంటారు. రియల్ ఎస్టేట్ కాకుండా షేర్స్ అని, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్, కొంతమంది క్రిప్టో కరెన్సీలో కూడా చేస్తుంటారు. బాగా అనాలిసిస్ చేయగలిగిన వాళ్ళు చాలామంది చెప్తుంటారు రియల్ ఎస్టేట్ అమెరికాలో బాగోలేదని, చైనాలో బాగోలేదని, అక్కడ డౌన్ అయిందని. అలాగే ప్రపంచంలో అన్ని దేశాల గురించి కూడా మాట్లాడుతుంటారు. అది ఇండియాలో కూడా వర్తిస్తుందా? నిజానికి ఇండియాలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మిగతా అన్ని దేశాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ముందు మీకే అర్థమవుతుంది. నేను ముందు ఇప్పుడు ప్రస్తావించే టాపిక్ గురించి ఒక్కసారి ఆలోచించండి మీ వైపు నుంచి. అంటే నేను చెప్పేది కరెక్టా కాదనేది తర్వాత విషయం. మీరు కూడా ఆలోచించండి, ఇది అవునా కాదని మీకే అర్థమవుతుంది. ఇది చాలా యూస్ఫుల్ కంటెంట్ అండి. వీలైతే అందరికీ షేర్ చేయండి. 18th సెంచరీలో మన నగరాలు ఎలా ఉండేవి, 19th సెంచరీలో ఎలా ఉండేవి, 20th సెంచరీలో ఎలా ఉండేవి, ఇప్పుడు 21వ శతాబ్దంలో ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయో కూడా ఒక్కసారి చూడండి. దయచేసి పూర్తిగా చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానా అన్నది. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ముందు నేను ఒక టేబుల్ ఉదాహరణకి పెడుతున్నాను, ఒక్కసారి చూడండి. ఈ పట్టికను ఒకసారి గమనించండి. మైండ్ బ్లోయింగ్ లెక్కలు మీకు అర్థమవుతాయి. ఇండియా 142,86,00,000 మంది ఉన్నారు. ప్రపంచ జనాభా శాతంలో 17.7% మనదే. తర్వాత చైనా వస్తుంది, 141.20 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ జనాభా శాతం 17.4 ఉన్నారు. అయితే చైనా భూభాగం మన ఇండియా మీద 4 రెట్లు ఇంచుమించు పెద్దది. తర్వాత అమెరికా తీసుకోండి, వాళ్ళ పాపులేషన్ 33,39,00,000. ప్రపంచ జనాభాలో శాతం వాళ్ళది 4.1. ఇండోనేషియా 27,71,00,000. వాళ్ళ జనాభా శాతం 3.44. తర్వాత పాకిస్తాన్ 24,40,00,000 మంది. వాళ్ళ ప్రపంచ జనాభాలో వాళ్ళ శాతం 3.2. తర్వాత నైజీరియా 22,86,00,000 అంటే 2.8%. తర్వాత బ్రెజిల్ 21,45,00,000 అంటే 2.66%. తర్వాత బంగ్లాదేశ్ 17,18,00,000 2.1%. ఇప్పుడు మరొక ఎనాలిసిస్ చూద్దాం. మరి ప్రపంచంలోనే జనాభా ఆధారంగా అత్యధిక జనాలున్న దేశాలు ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఎనాలిసిస్ చూడండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, రష్యా భూభాగం ఎంత పెద్దదో. ప్రపంచంలోనే అత్యధికంగా రష్యా మొదటిది. వాళ్ళ వైశాల్యం 1,70,98,242. వాళ్ళ జనాభా కేవలం 14,47,00,000 మాత్రమే. తర్వాత కెనడా 99,84,670. వాళ్ళ జనాభా మరీ దారుణం, 3,81,00,000. తర్వాత చైనా 95,96,961. వాళ్ళ జనాభా 141,20,00,000. అమెరికా 98,37,000. వాళ్ళ జనాభా 33,39,00,000. ఆస్ట్రేలియా 2,67,00,000 మాత్రమే. వాళ్ళ భూభాగం ఎంత చూసారా, 76,00,000 చిల్లర. తర్వాత మన ఇండియా తీసుకోండి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మొత్తం మీకు అర్థమవుతుంది. చూడండి, మన ఇండియా వైశాల్యం కేవలం 32,87,263 మాత్రమే. కానీ మన జనాభా 142,86,00,000. ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. చూసారా, రష్యా ఎంత ఉంది, 1,70,00,000 చిల్లర ఉంటే వాళ్ళ జనాభా ఎంత ఉంది. తర్వాత కెనడా చూడండి 99,00,000 ఉంటే వాళ్ళకున్న పాపులేషన్ చూడండి 3 కోట్ల చిల్లర ఉన్నారు అంతే. మన భారతదేశం కేవలం 32,00,000 చిల్లర ఉన్నారు అంతే. కానీ మన జనాభా 142 కోట్లు. తర్వాత బ్రెజిల్ 32,51,265 చదరపు కిలోమీటర్లు. వాళ్ళ పాపులేషన్ 21,45,00,000. ఫ్రాన్స్ 24,83,517. వాళ్ళ జనాభా 6,54,00,000 మాత్రమే. మన ఇండియా లెక్క వేరండి.
ఇతర దేశాలతో ఎందుకు కంపేర్ చేయొద్దన్నానంటే మనకున్న జనాభాకి ఈ దేశం చాలా చిన్నది. ఫ్యూచర్ లో భూమి దొరకడం అనేది అసాధ్యం ఇండియా వరకు చెప్తున్నాను. ఎనాలిసిస్ లో చూసారు కదా, అమెరికాలో భూభాగం ఎంత ఉంది, జనాభా ఎంత మంది ఉన్నారు. అలాగే కెనడాలో భూభాగం ఎంత ఉంది, జనాభా ఎంత ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియా తీసుకోండి, జనాభా ఎంత మంది ఉన్నారు, వాళ్ళ విస్తీర్ణం ఎంత. ఈ లెక్క ప్రకారం ఇండియాతో ఏ రియల్ ఎస్టేట్ ని కంపేర్ చేయడానికి లేదు. అంటే చాలా మంది ఎనాలిసిస్ ఏం చెప్తారంటే, మీరు ఒకే దాంట్లో పెట్టుబడి పెట్టకుండా, అంటే రియల్ ఎస్టేట్ లో కాకుండా షేర్స్ లో కొంత, గోల్డ్ మీద కొంత, ఫిక్స్డ్ డిపాజిట్ లో కొంత, ఇలాగా చాలా మంది విశ్లేషకులు చెప్తుంటారు. అది కొంత అవగాహన ఉన్న వాళ్ళకి అది అర్థం అవుతుంది. బట్ సామాన్యంగా మామూలుగా ఆలోచించే వ్యక్తులకి నన్ను అడిగితే రియల్ ఎస్టేట్ చాలా ముఖ్యమైనది. అంతెందుకంటే మన పూర్వతరాలు చూడండి, 70% ఇప్పుడు పెద్ద పెద్ద కారులో గానీ ఈ ఐశ్వర్యాలను అనుభవిస్తుంది ఎవరో తెలుసా మీకు? ఒక 40-50 ఏళ్ల క్రితం ఎవరికైతే భూమిని అమ్మకుండా కాపాడుకుంటూ ఉన్నారో వాళ్ళే ఈ కోటీశ్వరులంతా. సాధారణంగా చాలా మంది చెప్పే మాట ఏంటంటే, అమ్మ బాబోయ్ రియల్ ఎస్టేట్ రేట్లు చాలా పెరిగిపోయి, నా చిన్నప్పుడు వచ్చి గజం వచ్చి 1000 రూపాయలు ఉండేది, 500 ఉండేది, ఇప్పుడు చూస్తే 10,000 అయిపోయింది, 20,000 అయిపోయింది. ఒక్కొక్క దగ్గర 1,00,000, 2 లక్షలు కూడా చెప్తుంటారు, 3 లక్షలు కూడా చెప్తుంటారు. ఒక్కొక్క దగ్గర మీరు ఎంత పెట్టి కొందామన్నా మీకు ల్యాండ్ అనేది దొరకదు. విచిత్రమైన విషయం ఏంటంటే, ల్యాండ్ ఎప్పుడు కూడా తగ్గడం అనేది నేను ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు మిగతా ఇందాక మనం ఇన్వెస్ట్మెంట్ గురించి చూసాం కదా, వాటిలో ఎంతో కొంత రిస్క్ ఉంటది. ఎందుకంటే అవి ఎప్పుడు ఎలా మారుతాయో మన చేతులకు ఫిజికల్ గా ఏం కనపడవు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మీరు షేర్స్ లో పెట్టారనుకుందాం అమౌంట్, అది మనకు తెలియదు కదా. నిజమే, షేర్స్ లో పెట్టుకున్న వాళ్ళు చాలా కొన్ని మిలియన్స్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. బట్ సామాన్యులకి ఎంతమందికి తెలుసు? అది ఎస్పెషల్లీ మన ఇండియాలో ఎంతమంది షేర్ మార్కెట్ మీద బిజినెస్ చేసి లాభాలు గణించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. అలాంటి వాళ్ళకైతే మాత్రం నా వైపు నుంచి రియల్ ఎస్టేట్ చాలా మంచిది. నా వైపు నుంచి చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఫస్ట్ అమౌంట్ ఉంటే ముందు మీరు ఉండడానికి ఒక ప్లేస్, ఫ్లాటో, అపార్ట్మెంటో, ఇండివిజువల్ హౌసో ఏదో ఒకటి కొనుక్కోండి. ఎందుకంటే అట్లీస్ట్ మీరు ఉండడానికి ఉండాలిగా. రాబోయే రోజుల్లో మీ ఇన్కమ్ లో సగ భాగం ఇంటికే రెంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మిగతా దేశాలతో కంపేర్ చేసి చూడండి, మీరు ఏ దేశంలో అయినా చూడండి, ముందు మీ సింహభాగం అంటే మీరు సంపాదించే ఆదాయంలో సగభాగం రెంట్కే పోతుంది. అంటే ముందు ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది మన భారతదేశంలో ఎలా ఉంటుందో కూడా మీరు ఒకసారి ఊహించుకోండి. తర్వాత ఆ దేవుడి దేవాలు మీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే స్థలాల మీద పెట్టండి. ఎందుకంటే అది ఎవరో పట్టుకెళ్ళలేని ఆస్తి. రేట్లు ఎప్పుడు స్టాండర్డ్ గా ఉండాలి, రేట్లు పెరుగుతూనే ఉంటాయి, మన అవసరాలు అలాగే పెరుగుతూ ఉంటాయి. మీరు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ లో లాస్ అయిన వాళ్ళు నాకు చెప్పండి. అంటే వాళ్ళు ఏదైనా రాంగ్ ప్రాపర్టీయో లేకపోతే తెలియకుండా ఎక్కడెక్కడో పెడితే తప్ప మామూలుగా లాస్ అయిన వాళ్ళు రియల్ ఎస్టేట్ లో చాలా అరుదుగా కనిపిస్తారు. ఆ సంపాదించిన దాన్ని సరైన మార్గంలో పెట్టడమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అందుకే మీ వైపు నుంచి కూడా మీరు ఆలోచించండి. కాకపోతే మీరు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు కూడా ఉన్నాయండి రియల్ ఎస్టేట్లో. ఆ వేటో కూడా మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ఫస్ట్ లొకేషన్ అండి, ఇది ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది లక్. ఇక్కడ కూడా ఒకసారి లక్ ఫేవర్ అవుద్దండి. మనం ఒక్కొక్కసారి ఇక్కడ ఈ లొకేషన్లో ఏమి రాదనుకుంటాం, ఆ లొకేషన్లోనే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అనుకుంటాం ఈ లొకేషన్ చాలా బాగుంటుంది అనుకుంటాం, ఆ లొకేషన్ ఒకసారి డ్రాప్ అవుతుంటది. అది మన చేతుల్లో ఉండదు. చాలా రీసెర్చ్ చేసి అభివృద్ధి చెందుతుందని మీరు ఒకసారి అనాలిసిస్ చేసి మీరు కొనగలిగితే అదొక మంచి డెసిషన్ అవుతుంది. ఇలా జాగ్రత్తగా మీరు అన్ని రకాల యాంగిల్స్ లో కూడా మీరు రైట్ ప్రాపర్టీని చూసుకుని రైట్ టైంలో కానీ కొనగలిగితే మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే ముందుకి ఈ అదృష్టం మన భావితరాలకు దొరుకుతుందో దొరకదో నేను చెప్పలేను. నన్ను ఇలా ముందుకు నడిపిస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు.